డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోడీ సీరియస్ అయ్యారా? తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని బీజేపీ నేతలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారా? 8 మంది ఎంపీలున్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారా? ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వెనుకబడిందని నేతలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారా? తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో 8 ఎంపీల పనితీరుపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన మోదీ మొత్తం 10 మంది ఎంపీలున్న ప్రధాన ప్రతిపక్షంగా పార్టీ ఎందుకు బలోపేతం కావడం లేదని ప్రశ్నించారట. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ వెనుకబడడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాకుండా సోషల్ మీడియా నిర్వహణలోనూ ఎంపీలకు ప్రధాని చురకలంటించారట. ముఖ్యంగా బీజేపీ ప్రధాని ప్రత్యర్థి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా వెనుకబడి ఉందని మండిపడ్డారట. అయితే ప్రధాని పక్కా ఆధారాలతో ఎంపీలకు క్లాస్ తీసుకోవడంతో నేతలంతా షాక్ అయ్యారని తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. గతంలో 8 ఎంపీ సీట్లను కాషాయ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఈసారి ఎన్నికల్లో ఓటు షేర్ బాగా పెరగడంతో తెలంగాణలో మరింత బలోపేతం కావచ్చని అంచనా వేశారు. అటు పార్టీ అధిష్టానం ఎన్ని వనరులు సమకూర్చినా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ ఎందుకు వెనకబడిందనే విషయమై ప్రధాని నేరుగా ఎంపీలను ప్రశ్నించారని తెలిసింది. ఇకనైనా వ్యక్తిగత విభేదాలు, వర్గ పోరాటాలు వీడి సమష్టిగా ఒకే లక్ష్యంతో పనిచేయాలని ఆయన ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ముఖ్యంగా సోషల్ మీడియా విషయంలో తెలంగాణ బీజేపీ యూనిట్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఎంపీలు, ముఖ్య నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపగలిగే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోలేకపోతున్నారని మండిపడ్డట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని పేరును ప్రధాని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ ఎంపీగా ఉన్న ఓవైసీ దేశంలో అనేక సమస్యలపై ఫైట్ చేస్తున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలోనే తిరుగుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఓవైసీ చాలా ముందున్నారు. కానీ మీరంతా చాలా వెనుకబడి ఉన్నారని ముఖం మీదే తెగేసి చెప్పారట. దీనికి సంబంధించిన ఆధారాలను వారి ముందు పెట్టి లెఫ్ట్ రైట్ ఇచ్చారట. ప్రజల్లో ఇంత ఆదరణ, అనుకూలత ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా ఆ మద్దతును ఓట్లుగా మలుచుకోలేకపోవడం న్యాయకత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారట. దేశవ్యాప్తంగా బీజేపీకి సోషల్ మీడియా ఒక ప్రధాన బలం కాగా తెలంగాణలో అది బలహీనపడడంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసిందే. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆదేశించారట. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని మోదీ ఎంపీలకు హితవు పలికారట. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రధాన ప్రతిపక్షం లేకపోవడంతో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడానికి ఇది సరైన సమయమని ఆయన సూచించినట్టు తెలిసిందే. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నాయకులు పనిచేయడం వల్ల ఆ అవకాశాలన్నీ కోల్పోతున్నారని మోదీ తెగేసి చెప్పారట. ఇప్పటి వరకు గెలిచిన ఎంపీ స్థానాలకే పరిమితం కాకుండా రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ సూచించారని తెలిసిందే. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకులను నిరంతరం ప్రోత్సహించాలని, వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారట. ప్రతి ఎంపీ నియోజకవర్గంలో నెలలో కనీసం 10 రోజులు పర్యటించాలని, ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా తమ వంతు ప్రయత్నం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారట. కేవలం ఢిల్లీ చుట్టూ తిరగడం కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని మోదీ నేతలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తుంది.